శివాజీ గారు ఏంటి పాలిటిక్స్ మరి 110 రోజులు 115 రోజులు రాజకీయాలకు దూరంగా ఏం ఫాలో కాకుండా ఏమవుతుంది బయట అనిపించలా? నాకేం అనిపించలేదండి. నేను తెలంగాణ ఎన్నికలకు ముందే వెళ్ళిపోయారు కదా లోపలికి. అసలు తెలీదు. ఆ, లోపలికి వెళ్ళేటప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, బయటకు వచ్చేటప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఊహించలేదు కదా రేవంత్ సీఎం అవుతారని. మీరు అలా ఆ థాటే లేదేమో మీకు. నాకు రేవంత్ అన్న బాగా తెలుసు. ఆయన జూబ్లీస్ ఇక్కడ ఫిల్మ్నార్లో ఎమ్మెల్యే కాకముందు, ఎమ్మెల్సీ కాకముందు దాదాపు 25 సంవత్సరాల నుంచి తెలుసు నాకు రేవంత్ అన్న. నేను గాంధీ భవన్కి వెళ్ళా హ్మ్. భారత్ జోడో యాత్ర. నాది స్పీచ్ ఉంటుంది. కరెక్ట్ గుర్తుంది. ఆ రోజు నాకు మనకి ఆంధ్రాలో అప్పుడు నేను వెళ్ళకముందండి కొన్ని టీంలు మన వాళ్ళు పనిచేశారు. బయట ఎన్ఆర్ఐలు సర్వే అని చేశారు. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా వాళ్ళకి అవగాహన ఉంది. సో మార్పు వస్తుందని అనుకున్నా. వెళ్ళేటప్పుడు నేను హౌస్లోకి వెళ్తాను అన్నాక 4 రోజుల ముందు నేను వాళ్ళ టీం మెంబర్తో ఒక మాట అన్నాను. ఏమన్నానంటే, నాకున్న సమాచారం ప్రకారం హైదరాబాద్ సిటీలో మీరు కనుక గ్రిప్ తీసుకుంటే మీకు కనుక కొన్ని సీట్లు వచ్చినా మీరు గెలుస్తున్నారు అని చెప్తున్నారు సర్వే వాళ్ళు. మనకు తెలిసిన మిత్రులు సర్వేలు చేసేవాళ్ళు చెప్తున్నారు. మీరు గెస్ కొట్టారు? గెస్ కాదు, అది వాళ్ళు చేసింది మనకు చెప్పింది. సో మార్పు ఉంటుంది, బీఆర్ఎస్ ఓడిపోతుందని తెలుసు. అదే 50-50 ఛాన్స్ అనుకున్నా. అదేలేండి. నేను అనుకోండి 50-50 ఛాన్స్ అనుకున్నా. బీఆర్ఎస్ ఓడిపోద్దని నేను అనుకోవాలా. 50-50 ఛాన్స్ ఉంది. సిటీని కట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా రేవంత్ అన్న సీఎం అవుతాడు అనుకున్నా. అందుకే అక్కడికి వెళ్ళినప్పుడు కూడా చెప్పా, మా టైగర్కి ఒక్కసారి అందరూ సపోర్ట్ చేయండి. మీరు కాంగ్రెస్ కోసం సపోర్ట్ చేయండి, దేశం కోసం సపోర్ట్ చేయండి, ఒక్కసారి సపోర్ట్ చేయండి అని చెప్పి ఒక 5 నిమిషాలు మాట్లాడా గాంధీ భవన్లో. సో అదైతే అక్కడ మార్పు అని ముందే ఊహించారు. ఇక్కడ మార్పు వస్తుందని ఊహించిన మాట తెలంగాణలో. అయితే వాళ్ళ టీంలో కూడా ఒకళ్ళిద్దరికి నమ్మకం లేదు. ఏమో సార్ అని అన్నారు. అంటే బీజేపీ ఏదో గేమ్ ఆడేస్తుంది అనుకున్నారులేండి. ఒక దశలో బీజేపీ సెకండ్ పార్టీ సార్, కాంగ్రెస్కి డిపాజిట్ లేవు ఉప ఎన్నికల్లో అవన్నీ అనుకున్నారుగా జిహెచ్ఎంసీలో. అంటే అదే మూర్తి గారు, వీళ్ళందరూ మనం సొసైటీ గురించి మాట్లాడుకుంటుంటే ఏం చేస్తారు, మనం పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నాం అనుకుంటారు. కరెక్ట్. అదే కదా, అదే చాలా బ్యాడ్ అయింది. అదే కదా, నాకు అదే చాలా బ్యాడ్ అయింది. నేను రాజకీయాల గురించి మాట్లాడలే, ప్రజలు ఏం మాట్లాడుకున్నారు, ప్రజల అవగాహన ఎలా ఉంది, ఇలాంటి వాటి గురించి నేను మాట్లాడేవాడిని జనరల్గా కూడా. సో దాన్ని తీసుకొచ్చేసి నువ్వు వాళ్ళకి సపోర్ట్ ఇప్పుడు ఉన్నమాట మాట్లాడుకుంటే ఎలాగా. సో నాకు అర్థమైన నా అవగాహన ప్రకారం ఏ పార్టీ ఎవరిని ఆపటం లేపటం జరగని పని అండి. నాకు అర్థమైందండి మూర్తి గారు.